దేవుడి పేరిట రాసిన ఆస్తిని దోచుకు తినటం అన్నటువంటిది అన్ని మతాల్లోనూ జరుగుతుంది. హిందువుల దానికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతుంటే వక్ఫ్ బోర్డులలో ఉన్న లోపాలను బట్టి జరుగుతుంది. హైదరాబాద్లో జరిగినటువంటి మొయిజుద్దీన్ లాయర్ గారి మర్డర్కి సంబంధించిన విషయంలో అరెస్ట్ అయిన అలంఖాన్ బయటపెట్టినటువంటి నిజం ఇది. 25 లక్షలు సుపారీ ఇచ్చినటువంటిది ఒక ఫైట్ మాస్టర్ కంటే సినిమాల్లో స్టంట్ మాస్టర్కి ఇచ్చాడని. ఆ స్టంట్ మాస్టర్కి చెప్పింది ఏంటంటే ఆయన చనిపోకూడదు, కాళ్ళు చేతులు మాత్రం విరిగిపోవాలన్నాడట. ఎందుకు అంత కక్ష కట్టాడు? 2 సంవత్సరాల నుంచి రెక్కీలు చేయించాడు. ఏంటి విషయం అంటే 5 లక్షల రూపాయల అద్దొచ్చేటటువంటి ఒక ఇష్యూలో ఈ లాయర్కి అలంఖాన్కి గొడవ ఉంది. అలంఖాన్ కొడుకు వార్నింగ్లు ఇచ్చాడు, అలంఖాన్ వార్నింగ్లు ఇచ్చాడు. 5 లక్షలు అంటే ఆషామాషి కాదు కదా, నెలకు 5 లక్షలు సంపాదించే వ్యవహారం అంటే అది. దాని మీద ఇద్దరి మధ్యన వచ్చినటువంటి డిస్ప్యూట్ నేపథ్యంలో చంపించాలన్నటువంటి కుట్రకి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆ స్టంట్ మాస్టర్ దొరుకుతాడు, అలంఖాన్ కొడుకు అయితే అరెస్ట్ అయ్యి ఉన్నారు.